వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా భేటీ అవుతున్న మంత్రివర్గం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ఇవాళ ప్రకటించే అవకాశం. తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు రేవంత్ విషెస్. విభజన చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేయాలంటూ సూచన. రేపు టీడీపీ కూటమి పక్షాల ఎమ్మెల్యేల భేటీ. చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్న నేతలు. గొర్రెల పంపిణీ స్కామ్లో నిందితులకు ఏసీబీ కస్టడీ. ఇద్దరిని బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలింపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం వస్తుందా? రాజధాని పనులకు త్వరలోనే శ్రీకారం చుడతారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతోనే అమరావతిపై చర్చ మొదలైంది. ఇక అమరావతికి పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు. ఈ మేరకు రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు 100 జేసీబీలతో గత 4 రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 109 కిలోమీటర్ల నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రెయింబౌళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో పనులను సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. రాజధాని ప్రాంతాల్లో పనుల్లో కదలిక రావడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఐఏఎస్ సార్, నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. గత ప్రభుత్వం విశాఖ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టినా ప్రజలు వాటిని తిరస్కరించారు. అమరావతి వైపై అందరూ మొగ్గు చూపారు. ఎన్నికల్లో గెలిస్తే అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన ఆ మాట మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతంలో 5 ఏళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయడం ప్రారంభించారు. గతంలో అమరావతి నిర్మాణం పీక్స్లో ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి. మొదటి విడతలో అమరావతిని ఖరారు చేసి భూ సమీకరణ చేసి ఎన్జీటీలో పిటిషన్లను అధిగమించి పనులు ప్రారంభించేసరికి చాలా కాలం గడిచిపోయింది. ఈసారి ఎలాంటి సమస్యలు లేవు. ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది. అందుకే 2-3 ఏళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.
టీడీపీ హింసను ప్రేరేపించదని, రాష్ట్రంలో ఎక్కడా భౌతిక దాడులు జరగవని టీడీపీ నేత పట్టాభి అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై లెక్కలేనన్ని దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీపీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తాం, లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్య విలువల గురించి ఎన్నోసార్లు చంద్రబాబు హితబోధ చేశారని చెప్పారు. వచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలు పెట్టేశారు. కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసీపీ సైకో మూకలు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు, అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు. హింసకి పాల్పడుతున్నది ఎవరో? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు, అవునా కాదా? ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కాగాడిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? ఏమయ్యా పేరుని నాని, ఏంటయా మాట్లాడుతా ఉన్నా మీడియా ముందుకు వచ్చి? కౌంటింగ్ కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకోండిరా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్ కి 2 రోజుల ముందు? దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో? ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలు పెట్టేశారు. కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారు. నిన్న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి వెళ్లారు. టీడీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారు. నిన్న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి వెళ్లారు. భలే మంచి ఛాన్స్. అవును, ఏపీ ప్రజల్లో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తుంది. నిజమే, ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీకి గతంలో మాదిరిగా సొంతంగా ఫుల్ మెజార్టీ రాకపోవడం భాగస్వామ్య పక్షాలకు లాభంగా మారింది. మరి ఈ అవకాశాన్ని ఎన్డీఏలో కీలక పార్టీగా ఉన్న టీడీపీ ఏ మేరకు ఉపయోగించుకుంటుంది? రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, గతంలో ఇచ్చిన మేరకు విభజన హామీలను నెరవేర్చాలని తెలుగుదేశం అధినేత పట్టుపడతారా? రాష్ట్రానికి నిధుల వరద పారిస్తారా? అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది?
దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎంతగానో ఎదురుచూసిన లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కొన్ని పార్టీలకు ఇష్టం, కొన్ని పార్టీలకు కష్టం అన్నట్లుగా వచ్చిన రిజల్ట్స్ తో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించాయి ఆయా కూటములు. అయితే ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కు సాధించినా బీజేపీకి సొంతంగా గతంలో మాదిరిగా మ్యాజిక్ ఫిగర్ దాటేలాగా సీట్లు మాత్రం దక్కలేదు. దీంతో ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. జేడీయూ సంగతి కాస్త పక్కన పెడితే ఏపీ ప్రయోజనాల దృష్ట్యా చూస్తే చంద్రబాబు అవసరం ఎన్డీఏకు అత్యంత కీలకమనే చెప్పాలి. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. 22 పార్లమెంటు స్థానాలతో జగన్ సంచలనం సృష్టించారు. కానీ నాటి ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. పైగా బీజేపీ సొంతంగా అలాగే కూటమి పరంగా అంటే ఏ విధంగా చూసినా భాగస్వామ్య పక్షాల ఒత్తిడికి తలొగ్గే పరిస్థితి లేదు. ఇది గమనించే ఫలితాలు వచ్చిన రోజే నాడు ఏపీలో పవర్లోకి వచ్చిన జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే సీన్ ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. దీంతో విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన పలు హామీలను ఎన్డీఏపై ఒత్తిడి తీసుకువచ్చి అమలు చేయించే అవకాశం తప్పిపోయింది. కానీ ఇప్పుడలా కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు. అలాగని ఎన్డీఏ కూటమికి వచ్చిన కేవలం కొన్ని సీట్లు మాత్రమే మెజార్టీ మార్కుకు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భాగస్వామ్య పక్షాల్లోని మెజార్టీ సీట్లు ఉన్న వాళ్లల్లో ఎవరికి ఆగ్రహం వచ్చినా ఎన్డీఏ మనుగడ కష్టమని చెప్పక తప్పని పరిస్థితి. ఓవైపు ఇండియా కూటమి సైతం ఎన్డీఏ పక్షాల్లో చేరిన టీడీపీ, జేడీయూ మద్దతు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇవన్నీ గమనించే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సైతం భాగస్వామ్య పక్షాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సరిగ్గా ఈ పరిస్థితే ఏపీకి వరంలా మారిందని అంటున్నారు రాజకీయ నేతలు, విశ్లేషకులు, మేధావులు. మేము ఎన్డీఏకు మద్దతిస్తాం, మీరు ఏపీ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చేసి పెట్టండి అని చంద్రబాబు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నారని అంటున్నారు. అయితే ఇదే అంశాన్ని తెలుగు తమ్ముళ్లు సైతం చెబుతున్నారు. గతంలో 1996 టైంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటుతో పాటు ప్రధానులుగా హెచ్డి దేవేగౌడ్, ఐకే గుజ్రాల్ నియామకాల్లో కీలకంగా వ్యవహరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాటి ప్రధాని వాజ్పేయి హయాంలోనూ ఎన్డీఏ కన్వీనర్ గాను చక్రం తిప్పారు. దీంతో మరోసారి అదే స్థాయిలో మోడీ 3ఓలోనూ టీడీపీ అధినేత హవా కొనసాగుతోందని, రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులు తేవడంలోనూ నిధులు మంజూరు చేయించడంలోనూ తాము ముందుంటామని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీలో విభజన హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలంతా గంపెడాసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా చూస్తే రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలను గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పన్నుల ప్రయోజనాలు దక్కుతాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది. ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటే. ఇప్పటికే ప్రాజెక్ట్ నిర్మాణం చాలా వరకు పూర్తయినా ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ 20 నుంచి 30% పనులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మేలు చేసినట్లవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరి ఈ విషయంలో తెలుగుదేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజానీకంలోనూ చర్చ సాగుతోంది.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటి వరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది. కేవలం ఇవే కాదు, కడప స్టీల్ ప్లాంట్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్, అమరావతి అనంతపురం 6 వరుసల రహదారి, ఇతర ప్రాజెక్టుల కోసం సహా కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ప్రస్తుతం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలు అంత తేలికగా సాగేది కాదన్న మాట వినిపిస్తోంది. దీంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాఫీగా సాగేందుకు మద్దతుగా నిలుస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పరిరక్షించాలని అంతా కోరుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుత పరిస్థితిలో ఏపీ అభివృద్ధికి అద్భుతమైన అవకాశం వచ్చిందని, దాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని కోరుతున్నారు. మరి టీడీపీ అధినేత ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అభినందనలు తెలియజేశారు. విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరింది. మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేశారు. మోదీ క్యాబినెట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ తెలంగాణ మధ్య మైత్రి బంధం మరింత పెరగబోతుందా? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో అందరిలోనూ ఇవే అంచనాలు. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఏపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ కాల్ చేయడంతో సరికొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర సహకారం అందించుకొని 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పటికే ఆయనకు దేశవ్యాప్తంగా పలువురు నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
చంద్రబాబుకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు, రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామంటూ ఆయన ప్రతిపాదించడం, అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో రెండు రాష్ట్రాల మధ్య దాదాపుగా 10 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి గతేడాది తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో పెద్దగా సఖ్యత లేకుండా పోయిందన్న వాదన వినిపించింది. అదే సమయంలో స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనూ తనకు కనీసం జగన్ శుభాకాంక్షలు సైతం చెప్పలేదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అంత సత్సంబంధాలు లేవన్నమాట బహిరంగంగానే వినిపించింది. కానీ మారిన పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. పైగా గతంలో తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించేవారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా కూడా ముద్రపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ మారినా ఇప్పటికీ చంద్రబాబు అంటే తనకు ఎంతో అభిమానమని చెబుతుంటారు రేవంత్ రెడ్డి. అటు చంద్రబాబు ఇటు రేవంత్ మధ్య ఉన్న ఈ స్నేహబంధమే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ కొత్త ఆశలు రేపుతోంది. పైగా తెలంగాణలో అధికారంలో రాకముందు వచ్చిన కొత్తలోనే పలు కీలక అంశాల్లో బీఆర్ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సరిగ్గా ఒక్కరోజు ముందు నాగార్జున సాగర్ పైకి ఏపీ పోలీసులు రావడాన్ని తప్పుపట్టిన ఆయన నాటి కేసీఆర్ సర్కారు ఏం చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఇక అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లోని పునాదిరాయి పడిందంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు, మంత్రి రోజా పెట్టిన రాగి సంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని చెప్పారంటూ కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఇలా పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా? మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ప్రభుత్వం మారడం, పైగా చంద్రబాబు రేవంత్ ఇరువురి మధ్య గురు శిష్యులుగా పిలుచుకునే అనుబంధం ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై పడింది. ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం పలు అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనని చెప్పాలి. ఏపీ ప్రభుత్వ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. పదో షెడ్యూల్లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ శిక్షణ పరిశోధన సంస్థ, ఏపీ అటవీ అకాడమీ, సత్పరిపాలన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లాంటి 107 శిక్షణ సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారి షీలా బీడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై సిఫార్సులు చేసినా ఇప్పటికీ అవి ఆవిష్కృతంగానే ఉన్నాయి. అటు ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా 1-2 కాదు, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి కాని ఆస్తుల పంపకాలు చాలా ఉన్నాయి.
ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడటం, అటు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కుప్పం నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లనున్నారు. కార్లపై సీఎం తాలూకా మాది కుప్పం మాట తప్పం అనే స్టిక్కర్లను అంటించుకుని చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు నాయకులు. పుట్టినరోజు సందర్భంగా సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతరం బాలకృష్ణను శాలువలతో సన్మానించి వినాయకుని చిత్రపటాన్ని బహూకరించారు అర్చకులు. నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని బీరప్ప స్వామి దేవాలయంలో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు పూజలు చేసి కేక్ కట్ చేశారు. బాలకృష్ణ వ్యక్తి కాదని శక్తి అని బాలయ్య అభిమానుల సంఘం నాయకులు రామకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పేదలకు చికిత్స అందించడం, సినిమా, రాజకీయాల్లో రాణించడం ఒక్క బాలకృష్ణకే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టినరోజుకి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే బాలకృష్ణ ఈయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదలకి ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి. అలాగే ఎంటర్టైన్మెంట్కి వచ్చేస్తే దాదాపుగా హ్యాట్రిక్ విజయంతో అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. ఘనంగా కల్లూరు బీరప్ప స్వామి దేవాలయంలో అందరి అభిమానుల సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టినరోజుకి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే బాలకృష్ణ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.